రింకు సింగ్ ఇప్పుడిప్పుడే తన పాత ఫామ్లోకి తిరిగి వస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో కూడా పెద్దగా రాణించలేకపోయినా ఈ హార్డ్ హిట్టర్ ఐపీఎల్ 2026 ఆరంభంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో ఇక రింకు సింగ్ పనైపోయింది అనుకున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో కేకేఆర్కు పూర్వ వైభవం తీసుకొచ్చాడు. లక్నోతో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది అంటే అది కేవలం రింకు సింగ్ వల్లే అని చెప్పొచ్చు. బ్యాటింగ్, ఫీల్డింగ్లో ప్రాణం పెట్టి చేశాడు. ఫలితంగానే టార్గెట్ మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. సూపర్ ఓవర్లోనూ బౌండరీ దగ్గర పావెల్ అందించిన క్యాచ్ ను పట్టుకుని కేకేఆర్ విక్టరీలో భాగమయ్యాడు. ఒక స్టేజ్ లో కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ తీరు చూసి అందరూ కేకేఆర్ 100 పరుగుల లోపే ఆల్అౌట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ రింకు సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. నాన్ స్ట్రైక్ ప్లేయర్లను వికెట్లు కాపాడమని చెప్తూ తాను బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. 51 బంతులు ఆడిన రింకు 7 ఫోర్లు 5 సిక్సర్లతో 83 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఫలితంగా కేకేఆర్ 155 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్ మ్యాచ్ లో లక్నో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కేకేఆర్ బౌలర్లు రాణించడం, రింకు సింగ్ 4 క్యాచ్లతో ఫీల్డ్ లో అదరగొట్టాడు. ఆఖరి బంతికి షమీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయింది. సునీల్ నరైన్ సూపర్ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రింకు సింగ్ తొలి బంతే బౌండరీ బాది కేకేఆర్ కు బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు అందించాడు. ఈ సీజన్ తొలి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్ పై వరుస విజయాలు సాధించింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ రింకు సింగే మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొని రింకు సింగ్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు.